అమరావతి నగరం ఒక విజనరీ సిటీ అని మెగా సరోవరి కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ వెంకట్రావు అన్నారు. విజయవాడలోని ఓ హోటల్లో మెగా సరోవర్ కంపెనీ ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ మేనేజర్ వెంకట్రావు మాట్లాడుతూ రాజధానిలో ప్రధాన ప్రాజెక్టులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో సిఆర్డీఏ పరిధిలో మెగా హోమ్ మొదలుపెట్టామని, గొల్లపూడిలో అందరికీ అందుబాటులో ప్రైమ్ లొకేషన్లో వెంచర్ ఉందన్నారు. సెక్రటేరియట్ విమానాశ్రయానికి కేవలం 30 నిమిషాల్లో వెళ్లవచ్చునని, రీమెక్స్ అనే అంతర్జాతీయ కంపెనీ అనుబంధంగా ఈ మెగా ప్రాజెక్టు ఉందన్నారు. అనంతరం రీమెక్స్ జూబ్లీ ప్రాపర్టీ పార్ట్నర్ హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ఆర్ఐ మరియు లోకల్ ప్రజల అవకాశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు రూపొందించామన్నారు. అమరావతిలో మంచి రియల్ ఎస్టేట్ అవకాశాలు వచ్చాయని తెలిపారు. ఇతర ప్రాంతాల వారు కూడా అమరావతి వైపు చూస్తున్నారని, గతంలో 6,000 గజం నుండి నేడు 40,000కు వెళ్లిందన్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో అమరావతి ఒక ఉన్నత స్థాయికి వెళ్తుందన్నారు. జూబ్లీ ప్రాపర్టీ సర్వీసెస్ కంపెనీ నుంచి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మనము ఎస్పెషలీ ఈ ప్రాజెక్టు టేకప్ చేయడానికి కారణం అనేది ఇప్పుడు వెంకట్రావు గారు చెప్పారు. ప్రాపర్టీ ఫీచర్స్ కానీ, దాని లొకేషన్ అడ్వాంటేజెస్ కానీ, ఆ తర్వాత ఇంకొకటి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే రీమాక్స్ అనే కంపెనీ యుఎస్ఏ ఆరిజిన్ 1979లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ కంపెనీ దాదాపు ఈ కంపెనీ 111 దేశాల్లో ఎస్టాబ్లిష్ అయింది. అదేవిధంగా మన ఇండియాలో కూడా రావడం జరిగింది. మనము ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో రీమాక్స్ ఉధృతంగా పెనిట్రేట్ అయ్యి మనకు ఎన్ఆర్ఐ క్లయింట్స్కి కానీ, ఇక్కడ లోకల్ క్లయింట్స్కి కానీ వాళ్ళకు కావలసిన విధంగా మనము ప్రాజెక్ట్స్ని వాళ్ళ బడ్జెట్ సంబంధించి వాళ్ళ అవసరాలని బట్టి మనము పర్టికులర్గా వాళ్లకు మనం సహాయం చేస్తున్నాం అన్నమాట. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు మనము ఈ ప్రాజెక్టు కూడా టేకప్ చేయగలిగాం. బికాస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఇన్ మనోధైర్యం ఎవరైతే అలాగే అట్టుపెట్టుకున్నారో నౌ దే కెన్ సీ ద ఫ్రూట్ ఆఫ్ దేర్ సీడ్స్. చేయగలరు తప్పకుండా. ఎందుకంటే మనమే కాదు, ఇప్పుడు నేను ఐఎమ్ యుఎస్ సిటిజన్, మీకు చెప్తున్నాను నేను. ఎందుకంటే నేను ఐ ట్రావెల్ లాట్ ఆఫ్ ప్లేసెస్. ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అంటే నాట్ ఆంధ్రియన్స్, తమిళియన్స్ కానీ, కర్ణాటక వాళ్ళు కానీ, మా రియల్ ఎస్టేట్ పడిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం ఏవైతే ప్రైజులు అలా ఆకాశం అంటాయో అవి తప్పకుండా కరెక్ట్ అవుతాయి బికాజ్ ఆఫ్ అమరావతి అండ్ న్యూ గవర్నమెంట్. అది కూడా ఇంకొకటి ఇప్పుడు అందుకుంటుందండి. ఎందుకంటే ఎవరు కూడా వెంటనే రాగానే వచ్చి డబ్బులు పెట్టే పరిస్థితి ఎవరు చెయ్యరు. మీకు అర్థమవుతుంది కదా, చూస్తారు గవర్నమెంట్ ఎంత స్టేబుల్గా ఉందా, వాళ్ళ పథకాలు ఏంటి, వాళ్ళు ఒక 6 to 8 monthsలో దే కెన్ సీ ద రిజల్ట్స్. అంటే ఏ విధంగా వీళ్ళ ప్రణాళికలు ఎలా రష్ అనేది ఒకటి జరిగింది. అక్కడ ఇప్పుడు 1848లో కొంతమంది గోల్డ్ కనుక్కొని దానికోసం అని 3 lakhs పీపుల్ అలా ఫ్లడ్ అయిపోయి గోల్డ్ రష్ చేశారన్నమాట. అంటే గోల్డ్ తవ్వకం, గనులు అన్నీ ఓపెన్ అయ్యాయి. అదేవిధంగా ప్రస్తుతము మన అమరావతిలో కూడా ఆ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ రావడం మన అదృష్టం. ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్, రెడీ టు సర్వ్. ఏవైతే లొకేషన్ ఉందో, ఎలాంటి లొకేషన్ అంటే జస్ట్ మెగా హోమ్ సరోవర్ నుంచి వితిన్ 30 minutes ఇంటర్నేషనల్ మన ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు జస్ట్ మనకి ఏదైతే గొల్లపూడి దగ్గర బ్రిడ్జ్ ఏదైతే ఇన్నర్ రింగ్ కనెక్టివిటీలో నదికి అయితే ఉందో చివరి దశలో ఉంది. నాకు తెలిసి మీ అందరికీ మన నాలెడ్జ్ ప్రకారం కమింగ్ 6 monthsలో ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ నుంచి మెయిన్ కోర్ క్యాపిటల్ ఎక్కడైతే ఉందో సెక్రటరియట్ భవన్కి వితిన్ 30 minutesలో చేరుకోవచ్చు. దట్ ఈజ్ ద ప్రైమ్ లొకేషన్. మెగా సరోవర్ హోమ్స్ అన్నది ఆల్రెడీ కట్టేసి మా వరకు ఈ ప్రాజెక్టు మెగా హోమ్స్ ఇదే కాకుండా మిగతా ఎంతవరకు ఉందంటో సిఆర్డీలో అన్ని ప్రాజెక్టులు ఇవ్వడానికి కూడా కంపెనీ రెడీగా ఉంది. యాజ్ ఎ డెవలప్మెంట్గా ఎంతైతే వస్తున్నాయో లొకేషన్స్ వైజ్గా అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు నాకు చాలా అప్కమింగ్ ప్రాజెక్ట్ సిఆర్డీఏలో ఆల్రెడీ కంపెనీ తీసుకొస్తుంది. ప్రాజెక్టులు విల్లాస్ వస్తాయి, ఓపెన్ విల్లాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ దిస్ కంపెనీ హ్యాస్ ప్రూవెన్ ట్రాక్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆల్ లాట్ ఆఫ్ ఈవెన్ చెన్నైలో ఉన్నది, ఈవెన్